ఆయేషా కేసును విచారిస్తున్న సీబీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది. అప్పటి పోలీసులను ప్రశ్నించాలని నిర్ణయించింది. వివరాలు మా క్రైమ్ బ్యూరో చీఫ్ సత్యనారాయణ అడిగి తెలుసుకుందాం. సత్యనారాయణ, అసలు సీబీఐ దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? ఆయేషా మీరా కేసుకు సంబంధించి సిబిఐ అధికారులు 2 ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం జరిగింది. ఒకటి ఆయేషా మీరా హత్య కేసు దర్యాప్తు, ఒకటి హత్య కేసు. తర్వాత 2 ఆయేషా మీరా హత్య కేసులో సాక్ష్యాధారాలను నాశనం చేసిన దానికి సంబంధించి ఒక కేసు. సాక్ష్యాధారాలను నాశనం చేయడానికి కోర్టులో ఉన్న సాక్ష్యాధారాలను, ముఖ్యంగా మౌఖిక సాక్ష్యాలను, భౌతిక సాక్ష్యాలను నాశనం చేసిన వాళ్ళు ఎవరు, దాని వెనుక ఉన్న పాత్ర ఏంటి, ఎవరు చేయించారు అన్న క్వశ్చన్స్ మీద సిబిఐ ఇప్పటికి దర్యాప్తు చేస్తుంది. 2 సాక్ష్యాధారాలను నాశనం చేసిన కేసులో ఇప్పటికే కోర్టు సిబ్బంది పాత్రను సిబిఐ గుర్తించడం జరిగింది. కొంత అదుపులో కూడా తీసుకున్నారు. ఇక 2 ప్రాథమికంగా ముఖ్యమైన కేసు ఆయేషా మీరా హత్య, ఆ తర్వాత జరిగిన దర్యాప్తు, సాక్ష్యాధారాలను కొంతమంది పోలీసు అధికారులు తారుమారు చేశారు, కొందరికి అనుకూలంగా వ్యవహరించారన్న ఆరోపణలు కూడా తీవ్రంగా రావటం జరిగింది. వీటన్నిటి నేపథ్యంలో ఆయేషా మీరా హత్య జరిగిన తర్వాత కేసు దర్యాప్తులో పాల్గొన్న నాటి విజయవాడ పోలీస్ కమిషనర్ గానీ, లేకపోతే నాటి డీసీపీలు గానీ, అప్పుడున్న క్రైమ్ టీమ్ లో సంబంధించిన వాళ్ళు గానీ సుమారు 15 నుంచి 20 మంది నాటి పోలీస్ అధికారుల లిస్ట్ ను ఇప్పటికే సిబిఐ రూపొందించుకోవడం జరిగింది. ఆయా అధికారులను ఒకరి తర్వాత ఒకరిని ప్రశ్నించి నాటి పరిణామాలు, విచారణలో వాళ్ళు కనుక్కున్న అంశాలు, ఎందుకు భిన్నత్వం దీంట్లో రావాల్సి వచ్చింది, ఫస్ట్ వచ్చిన ఆరోపణలు ఏంటి, ఆరోపణలు వచ్చిన తర్వాత ఒక దొంగల మీదకి హత్య కేసు మరలడానికి కారణం ఏంటి, సత్యం బాబు లాంటి ఒక దొంగని దీంట్లో అక్యూజ్డ్ గా నిర్ధారించడానికి అవసరం ఏమొచ్చింది, దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు ఏమి సేకరించారన్న అంశాల మీద కూడా ఇప్పుడు సిబిఐ దృష్టి సారించడం జరిగింది. ఎందుకంటే ఆయేషా మీరాను ఆ హాస్టల్లో ఆ అమ్మాయి మృతదేహం లభించిన ప్రదేశాన్ని చూస్తుంటే అక్కడ ఆ అమ్మాయి మీద దారుణమైన అత్యాచారం జరిగింది. అత్యాచారం జరిగిన తర్వాత తలపగల కొట్టి ఆమెను చంపారన్న విషయాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. హాస్టల్లో మిగతా విద్యార్థులు ఉన్నప్పుడు ఈ అమ్మాయి మీద దాడి ఎలా జరుగుతుంది, దాడి జరిగినప్పుడు మిగతా వాళ్ళు ఎందుకు వాళ్ళు మేలుకోలేకపోయారు, నాటి పోలీసులు ఏమేమి సాక్ష్యాధారాలు సేకరించారన్న విషయాన్ని సీన్ రీకన్స్ట్రక్షన్ చేసుకోవడం ద్వారా, నాటి అధికారులతో మాట్లాడటం ద్వారా ఒక నిర్ధారణకు రావడం కోసం సిబిఐ అధికారులు ప్రయత్నిస్తున్నారు. కళ్యాణి, రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ.